హలో అండి. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అమర్, బాగి ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న సేల్స్ మేనేజర్ అమర్తో, సార్, ఫస్ట్ ఫ్లోర్లో రీసెంట్గా కపుల్ కోసం మేము ఒక సెక్షన్ని స్టార్ట్ చేసాం. ఈ మధ్య ఏ ఈవెంట్ వచ్చినా కపుల్స్ ఇద్దరు మ్యాచింగ్ వేసుకుంటున్నారు కదా, మీరిద్దరు కూడా ట్రై చేయండి సార్ అని చెప్పేసి ఆ సేల్స్ మేనేజర్ అంటూ ఉంటే, ఇంకా బాగి నీ కంటికి నేను నలుగురు పిల్లల తల్లిలాగా కనిపిస్తున్నానా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ సేల్స్ మేనేజర్, సారీ మేడం, మీ ఇద్దరిని చూసి నేను భార్యాభర్తలు అనుకున్నాను. మీ ఇద్దరి జంట నిజంగా చాలా చూడముచ్చటగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న అమ్ము ఏమో నవ్వుతూ, మేమొచ్చింది పెళ్లి షాపింగ్కు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు ఆ సేల్స్ మేనేజర్, అంటే మీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్నమాట అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరి బాగా కోపం వచ్చేసి రేస్ అవుతూ, నీకసలు బుద్ధిందా? వాళ్ళిద్దరిని పట్టుకొని భార్యాభర్తలని, కపుల్స్ అని ఏదేదో మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు అమర్, వదిలే మనోహరి, అతనేదో పొరపాటు పడ్డారులే, ఎందుకు నువ్వు అంతలా సీరియస్ అవుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. లేకపోతే ఏంటి అమర్, వచ్చిన దగ్గర నుండి మీ ఇద్దరిని పట్టుకొని భార్యాభర్తలని, కపుల్స్ అని ఏదేదో మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడేమో అమర్, అతనేదో పొరపాటు పడ్డారులే, ఎందుకు నువ్వు అంతలా సీరియస్ అవుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. లేకపోతే ఏంటి అమర్, వచ్చిన దగ్గర నుండి ఒకటే నస అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక తర్వాత ఏమో ఆ పెళ్లి బట్టలు చూడడం కోసం అందరూ కూడా పట్టుచీరల సెక్షన్ వైపు వెళ్తూ ఉంటారు. మంగళ ఏమో కంగారు పడిపోతూ ఉంటుంది. మేడం, దయచేసి ఏదో ఒకటి చేయండి, నా తమ్ముడు అక్కడే ఉన్నాడు, పొరపాటున ఈ పాప కనుక నా తమ్ముడిని చూసేస్తే నిజంగా చెప్పేస్తుంది, ప్లీజ్ మేడం, మీరే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మనోహరితో అంటూ ఉంటే, ఇక అప్పుడు మనోహరి సరే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వీళ్ళంతా కలిసి వెళుతూ ఉంటే అంజలికి కాళీ కనిపిస్తాడు. ఇక కాళీని చూడగానే అంజలి చాలా భయపడిపోతూ ఉంటుంది. అంతకు ముందు రోజు రాత్రి జరిగిన యాక్సిడెంట్ గుర్తు చేసుకుంటూ అంజలికి ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. ఏంటి పాప, ఏమైంది అని చెప్పి బాగి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అంజలి అంజలి అని చెప్పి తనని పిలుస్తూ ఉంటే అంజలి ఏమో భయపడిపోతూ తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ కూడా కింద పడేస్తూ ఉంటుంది. తర్వాత కాళీని చూపిస్తూ, నిన్న రాత్రి యాక్సిడెంట్ చేసింది అదిగో ఆ అంకులే అని చెప్పి అంటూ ఉంటే అమర్, బాగి ఇద్దరూ కూడా ఒక్కసారిగా కాళీ వైపు చూస్తారు. కాళీ భయపడిపోయి వెనక్కి తిరిగి చాటుగా దాక్కుంటాడు. అమర్ కాళీని పట్టుకోవడానికి అతని వెనకాల పరిగెడుతూ ఉంటే కాళీ కూడా అలా అమర్కి దొరకకుండా ఉండడం కోసం కొంత దూరం పరిగెత్తిన తర్వాత తాను వేసుకున్న బ్లేజర్ని ఒక చోట పడేసి ఏమీ ఎరగనట్టుగా బట్టలు చూస్తూ ఉంటాడు. అమర్ అటువైపుగా వెళ్తాడు. అక్కడే ఉన్న కాళీని చూడగానే షాక్ అవుతూ వెళ్ళి, కాళీ, ఇటువైపు బ్లూ కలర్ బ్లేజర్ వేసుకున్న వ్యక్తిని ఎవరినైనా చూసావా అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదు సార్, ఎందుకలా అడుగుతున్నారు అని చెప్పి కాళీ అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు అమర్, ఏం లేదులే అని చెప్పేసి, నువ్వెందుకు అంత కంగారుగా ఉన్నావు, ఎందుకు ఏసీలో కూడా నీకంత చెమటలు పడుతున్నాయి అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు కాళీ ఏమో, ఏం లేదు సార్, నాకు ఏసీ పడదు, అందుకే ఇలా చెమటలు పడుతున్నాయి అని చెప్పి, సరే నీకు కావలసిన బట్టలు సెలెక్ట్ చేసుకుంటున్నావా అని చెప్పి అమర్ అడుగుతాడు. లేదు సార్, ఇప్పుడే చూస్తున్నాను అని చెప్పేసి కాళీ అంటుంటే, సరే పద వెళ్దాం అని చెప్పేసి అమర్ కాళీని తీసుకొని బాగి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే దూరంగా నుండి అది చూసిన మంగళ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి, నా తమ్ముడిని తీసుకొని వస్తున్నాడు, కొంప తీసి దొరికిపోయాడా ఏంటి అని చెప్పి మంగళ ఇంకా మనోహరి కంగారు పడిపోతూ ఉంటారు. ఇక మనోహరి ఎలాగైనా సరే అంజలిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అని చెప్పేసి, అందుకే నేను చెప్పాను అంజలి పాపకి ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వకూడదు అని చెప్పేసి, చూడండి ఎలా ఉందో అని మనోహరి కవర్ చేస్తూ అంజలిని కాసేపు నేను బయటికి తీసుకెళ్తాను అని చెప్పి తీసుకువెళ్తా అంటుంది. బాగి
నేను తీసుకువెళ్తాను మేడం అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది. నువ్వు తీసుకువెళ్తే పెళ్లి షాపింగ్ ఎవరు చేస్తారు అని నేనే తీసుకెళ్తాను అని చెప్పేసి మనోహరి అంజలి పాపని చేయి పట్టుకొని బయటికి తీసుకుని వెళ్తుంది. అమర్ కాలిని తీసుకొని భాగ్య వాళ్ళ దగ్గరికి వస్తాడు. అప్పుడే అతను దొరికాడా సార్ అని చెప్పేసి భాగ్య అడుగుతూ ఉంటుంది. లేదు, అతను తప్పించుకున్నాడు అంటుంటే, ఇంతకీ అంజలి ఏది అని చెప్పి అంటూ ఉంటే, మనోహరి గారు అంజలిని ఫ్రెష్ ఎయిర్ కోసం మనోహరి ఆంటీ బయటికి తీసుకెళ్ళింది డాడీ అని చెప్పేసి అమృత వాళ్ళకు అమర్కి చెప్తాడు. మనోహరి అంజలిని బయటికి తీసుకెళ్ళిన తర్వాత స్టెప్స్ దగ్గర అంజలిని కూర్చోబెట్టి తను టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వీళ్ళ పెళ్లి షాపింగ్ ఇంకా అయిందో లేదో అని చెప్పేసి అంటూ ఉంటే, మనం ఇక్కడ ఎందుకున్నాం ఆంటీ అని చెప్పేసి అంజలి అడుగుతూ ఉంటే, నేను అసలే టెన్షన్లో ఉన్నాను, కాసేపు అలా సైలెంట్గా కూర్చో అని చెప్పేసి అంజలి మీద అరుస్తూ ఉంటుంది మనోహరి. భాగ్య వాళ్ళు పట్టు చీరలు చూస్తూ ఉంటారు. అప్పుడు అమర్ అక్కడికి వచ్చి, ఏంటి మిస్ అమ్మ, నీకు ఈ చీరలేవి నచ్చలేదా అని చెప్పి అడుగుతూ ఉంటే, అప్పుడు మంగళ, ఎందుకు నచ్చావు సార్, చీరలన్నీ ఎంత బాగుంటే ఎందుకు నచ్చకుండా ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటుంది. నచ్చాల్సింది కళ్ళకు కాదు మనసుకు నచ్చాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. నచ్చలేదు అని చెప్పి భాగి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఒక గ్రీన్ కలర్ శారీ కనిపిస్తూ ఉంటే, అప్పుడు అమర్కి ఆ గ్రీన్ కలర్ శారీ చూడగానే, అంతకుముందు ఎప్పుడూ కూడా ఏవండి, నాకు గ్రీన్ కలర్ శారీ అంటే చాలా ఇష్టమని చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. నీకు గ్రీన్ కలర్ చాలా ఉన్నాయి కదా, వేరే కలర్ ఏవైనా తీసుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదండి, నాకు ఇష్టమైన చీర నేను తీసుకుంటాను అని చెప్పి అంటూ ఎప్పుడు గ్రీన్ కలర్ శారీని తీసుకునే విషయాన్ని అమర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక భాగ్య కూడా అదే గ్రీన్ కలర్ శారీ తీసుకుంటుంది. ఈ శారీ నీకు నచ్చిందా మిస్సమ్మ అని చెప్పి అమ్ము అడుగుతుంటే, అవునమ్ము, నాకు గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం, ఈ చీర నాకు చాలా బాగా నచ్చిందని చెప్పి అమ్ము అంటూ ఉంటే, మా అమ్మ టేస్టు నీ టేస్టు ఒకటే మిస్ అమ్మ, మా అమ్మ కూడా అంతే, ఎప్పుడు గ్రీన్ కలర్ శారీనే తీసుకుంటుంది. తన యానివర్సరీ రోజున తనకిష్టమైన ఫ్రెండ్ కోసం కూడా అదే శారీ తీసుకుంది అని చెప్పి అమ్ము బాగీ గురించి బాగీకే చెబుతూ ఉంటే, బాగీ ఆశ్చర్యంగా, మీ అమ్మకు మనోహరి కాకుండా ఇంకొక ఫ్రెండ్ ఉన్నారా అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. అవును మిస్ అమ్మ, తను ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, మా అమ్మకు చెల్లెల్లాంటిది అని చెప్పి అమ్ము చెప్తూ ఉంటే, అప్పుడు మంగళ వాళ్ళు ఎక్కడ పిల్లలు బాగీకి నిజం చెప్పేస్తారో అనే భయంతో, త్వరగా సెలెక్ట్ చేయమ్మా, లేట్ అయిపోతుంది అని చెప్పి కావాలనే పిల్లల్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. మనోహరి ఏదో ఆలోచిస్తూ ఉంటే, ఇక అంజలి మనోహరికి చెప్పకుండా లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అమర్ మనోహరి దగ్గరికి వచ్చి, అంజలి ఎక్కడా అని అడుగుతాడు. ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి అమర్, ఇప్పుడే ఎక్కడికో వెళ్ళినట్టుంది అని చెప్పి అంటూ ఉంటే, పాపను చూసుకోకుండా నువ్వెక్కడికి వెళ్ళావు అని అమర్ సీరియస్ అవుతూ ఉంటే, నేను వాష్రూమ్కి వెళ్ళాను అని చెప్పి మనోహరి సీరియస్గా అవుతూ ఉంటుంది. ఇంతలో అంజలి అమర్కి కనిపించడంతో అంజలిని ఎత్తుకొని అమర్ లోపలికి వస్తూ ఉంటాడు. ఇక కాళీ వాళ్ళు బట్టలు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. మనోహరి ఏమో కాళీని ఎక్కడ చూస్తుందో అంజలి అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వాళ్ళు లోపలికి వచ్చేసరికి కాళీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో మనోహరి రిలాక్స్ అయిపోతూ, మంగళను మీ తమ్ముడు ఎక్కడా అని చెప్పి చెవులో అడుగుతుంది. దాంతో మంగళ, మీరు రావడం అద్దంలో చూసి ఇప్పుడే వెళ్ళిపోయాడు అని చెప్పి అంటూ ఉంటుంది. బాగి అంజలిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని తర్వాత మంగళ కంగారుగా కనిపించడంతో, మంగళ గారు, మీరు మీ తమ్ముడు వచ్చిన దగ్గర నుండి ఏదో టెన్షన్లో ఉన్నారు, అంతా ఓకే కదా అని చెప్పి, అవును, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని చెప్పి డబ్బులు ఇవ్వబోతూ ఉంటే, బాగి వద్దని చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో రాథోడ్, ఏంటి సార్ మీరు వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు అసలే ఆత్మాభిమానం కలవాళ్ళు, వాళ్ళు మీరు డబ్బులు ఇస్తే తీసుకుంటారా అని చెప్పేసి అంటూ ఉంటే, అసలే పెళ్లి ఖర్చులు అవన్నీ కూడా మా సారే పెట్టుకుంటున్నారు, ఇప్పుడు ఈ డబ్బులు కూడా మా సారే ఇస్తే మీరు ఎంత ఫీల్ అవుతారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అమల, ఈయన డబ్బు ఇస్తే వీడికి ఎందుకో అనవసరంగా దొంగ సచ్చినోడు ఎలా వచ్చాడో అని చెప్పి మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది.
ఇక కాళీ ఒక ట్రయల్ రూమ్లో దూరిపోవడంతో చాలాసేపటి నుండి బయటికి రాకపోవడంతో అక్కడున్న సేల్స్ బాయ్ లోపల ఎవరైనా ఉన్నారా, చాలాసేపటి నుండి బయటికి రాలేదు బాబు, త్వరగా బయటికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. లోపలున్నది మీ తమ్ముడేనా అని చెప్పి అమర్ మంగళను అడుగుతూ ఉంటే అవును సార్ అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. చాలాసేపు అక్కడే ఉన్నాడంటే లోపల అతని పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి వెళ్ళి మేనేజర్కు చెప్దామని చెప్పేసి అమర్ అంటూ ఉంటాడు. ఇప్పుడు ఎందుకు అమర్ మేనేజర్ని పిలవడం, కాసేపు అయితే అతనే వస్తాడు అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటుంది. అది కాదు మనోహరి, ఇంతసేపు అయినా అతను బయటికి రాలేదంటే లోపల అతను ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పేసి మేనేజర్కి చెప్దామంటూ కాళీ ఒక్కసారిగా బయటికి రా అని చెప్పేసి అమర్ డోర్ కొడుతూ ఉంటే అప్పుడు ట్రయల్ రూమ్ డోర్ తీసుకొని బయటికి వస్తూ ఉంటాడు. మరి అప్పుడైనా అంజలి పాప కాళీని చూస్తుందా, ఏం జరగబోతుందో మన ఛానల్లో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.